హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. వల్లభనేని వంశీ ఈ పేరు వింటేనే పాపం కొంతమందికి గుబ్బులుగా ఉంటుంది. అటువంటి వ్యక్తిని ఏం చేయాలో తెలియక అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. ఓన్లేండి జైలుకి వెళ్ళటం వల్ల ఆయన రేంజ్ పెరిగింది కానీ తగ్గల. వల్లభనేని వంశీ నిన్ననే 137 రోజుల తర్వాత జైల్లో నుంచి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత పాపం చాలా మంది పిసుకొని వస్తున్నారు. వచ్చాడు ఏంటి మళ్ళీ ఎలా పంపించారని. కానీ ఇక వల్లభనేని వంశీని జైలుకి తీసుకెళ్ళడం అనేది ఇంకెవడి వల్ల కాని పరిస్థితి. ఉన్న కేసులన్నీ అయిపోయినాయి. వన్స్ ఎట్ టైం, ఒకే ఒక టైంలో అన్ని కేసులు పెట్టేశారు. ఇంక ఇలా పిండినా కూడా ఏమీ రాదన్న. ఇటువంటి శుభతరుణంలో వల్లభనేని వంశీ గారు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి జనాలు వచ్చారు భయ్యా. తండోపతండాలుగా వచ్చి వల్లభనేని వంశీ ఇంటి పైన ఉంటే కింద నుంచి అరుపులు కేకలు అన్నా 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 అని. నీ అభిమానం సల్లగుండా. అటేమో కూటమేమో వల్లభనేని వంశీ అది ఇదని సుట్టార కబుర్లు చెప్తూ ఉంది. అందుట్లో ఇంకో బర్రె గొంతేసుకుని ఒక ఆవిడ కూడా ఒక ఛానల్లో అరుస్తా ఉంటది. అయినా కూడా సరే, ఆవిడ అరవడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. వల్లభనేని అందంగా ఉంటాడు అని పాపం మనసు పారేసుకుంది అనుకుంటా ఆవిడ. అలాగా బర్రె గొంతేసుకుని అరుస్తా ఉంటాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళిన తర్వాత కొంచెం హెయిర్ డై వేయకుండా అలా న్యాచురల్ గా ఉండేసరికి అబ్బా అనేసి ఒక వేరే రకమైన ఫీలింగ్ లోకి వెళ్ళినట్టుంది. అబ్బా అంత అందగాడు మిస్ అయిపోయానే, ఇలా వచ్చాడే అనేసి. ఎందుకు చెప్తున్నానంటే మనుషుల పర్సనాలిటీలు, వాళ్ళలో ఉన్న లోపాల గురించి ఎప్పుడు మన ఛానల్లో వాళ్ళ బుద్ధిని గురించే మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే ఎదుటివారు వాళ్ళ పర్సనాలిటీ పైన, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ పైన మాట్లాడుతుంటారో వాళ్ళకి కౌంటర్ ఇవ్వకపోతే మంది తప్పు. ఎందుకంటే దేవుడిచ్చిన దేహం, దేవుడిచ్చిన బాడీ, దేవుడిచ్చిన మొత్తం దాన్ని అవహేళన చేస్తే తప్పు. దాన్ని సహించకూడదు, చెప్పుతో కొట్టాలి. సో కాబట్టి నేను ఇటువంటి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను అనమాట. సో వీటన్నిటికి మించి ఒక విషయం మీకు చెప్పాలి. వల్లభనేని వంశీ తిరిగి రెట్టింపు వేగంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ కి అండగా నిలబడతాడు. అంతేకాదు నెక్స్ట్ ఎలక్షన్ లో వల్లభనేని వంశీ బంపర్ మెజారిటీతో గెలుస్తాడన్నది మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు వాస్తవం. ఎందుకంటే విజయవాడలో వల్లభనేని వంశీకి మామూలుగా ఉండదు క్రేజీ. కానీ ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచిన వాళ్ళ కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి మోసపూరితమైనటువంటి తలకాయ నింపే వ్యవహారాలు ఈసారి ఉండబోవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవట్లేదు. కాబట్టి ఎలక్షన్ ముందు ఈవీఎంస్ పైన యుద్ధం చేయబోతూ ఉన్నారు, అర్థం చేసుకోండి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతోటి ప్రజల్లోకి రాబోతూ ఉన్నాడన్న విషయాన్ని మొన్న ఒక మీటింగ్ లో కన్ఫర్మ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కూటమి గుండెల్లో రైళ్లు, ఇంక వేరే ఏలు అన్ని టెక్నాలజీలు పరిగెడుతున్నాయి అనుకోండి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈసారి ఎలా అనేసి. సో ఓవరాల్ గా వల్లభనేని వంశీ అభిమానులు ఇంటి దగ్గర ఎలా ఉన్నారు చూడాలనుకుంటున్నారు, ఒకసారి చూడండి.
విజయవాడ వాసులు ఒకసారి ఆలోచించండి. వల్లభనేని వంశీ అనే వ్యక్తిని ఎంత టార్చర్ చేశారన్నది మీరు దృష్టిలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మీరు చెప్పే సమాధానంతో ముఖ్యంగా ఆ ఛానల్లో వల్లభనేని వంశీ పైన మనసు పారేసుకుని ఆయన అందం గురించి మాట్లాడినటువంటి ఆంటీకి దెబ్బ తగిలేలాగా మంచిగా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా. ఆంటీ అర్థమవుతుందా? అంటే ఈ వీడియో నీకు తెలుసు కదా, నడుస్తూ ఉంటావు కదా, కాసుకో ఇక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.